గూగుల్ ప్రతిష్టాత్మకంగా $15 బిలియన్ అంటే దాదాపు 1,33,000 కోట్లని ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇది యూఎస్ఏ వెలుపల అంటే యూఎస్ బయట పెట్టుబడి గూగుల్ ఇన్వెస్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా చెప్పొచ్చనమాట. దీని ద్వారా మనకి ఇండియాకి దట్టు ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నానికి రాబోతుంది ఏంటంటే ఈ పెట్టుబడి మొత్తాన్ని మనం 3 భాగాలుగా విభజించొచ్చు. ఒకటి ఒక ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక క్లౌడ్ డేటాబేస్ లాంటిది, ఒక క్లౌడ్ మెకానిజం అంతా ఒకటి సెటప్ చేస్తారు ఏఐ. దీని ద్వారా ఏమవుతుందంటే అప్‌కమింగ్ వాళ్ళు డెవలప్ చేయబోయే ఏఐ యాప్స్ కానీ, ఏఐ వేరే చోట్ల ఏదైనా ఏఐ ఎకోసిస్టమ్ ఉంటే దాంతో కోఆర్డినేట్ చేయడానికి ఇక్కడ ఒక సోర్స్ డేటాబేస్ లాంటిది రెడీ అవుతుంది. దాంతో పాటు ఒక మెగా ఒక హై స్కేల్ డేటా సెంటర్ అనమాట. ఈ డేటా సెంటర్ ఏం చేస్తుందంటే దీన్ని ప్రపంచంలో ఉన్న వేరే ప్లేస్‌లో అంటే ఇండియాకి దగ్గరగా ఉండే ఏషియా కావచ్చు, వేరే నోడ్స్‌కి ఒక ల్యాండ్ కేబుల్స్ ద్వారా సముద్ర మట్టం లో వేసిన కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేసి అంటే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా విశాఖపట్నంలో డెవలప్ చేసి దాని ద్వారా ఈ డేటా ట్రాన్స్‌ఫర్స్‌కి ఉపయోగించుకోవచ్చు. ఈ సెంట్రల్ సర్వర్స్ డేటాబేస్ మొత్తం విశాఖపట్నంలో మెయింటైన్ అవుతుంది. దీంతో పాటు ఒక రెన్యూబుల్ ఎనర్జీని కూడా ఇక్కడే ఇన్ హౌస్‌గా డెవలప్ చేసుకొని దీనికి వాడుకోవడం ద్వారా నేచర్‌ని ఒక రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్‌ని కూడా ఇక్కడే డెవలప్ చేసే ఆలోచన చేశారనమాట. సో ఈ మూడిటికి కలిపి గూగుల్ పెట్టబోయే ఈ పెట్టుబడికి దాంతో పాటు ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. వాళ్ళు లాజిస్టిక్స్ పరంగా సహకారం అందించొచ్చు, మనీ పరంగా అందించొచ్చు. అది ఎయిర్టెల్ అండ్ అదానీ అనమాట. అయితే ఈ పెట్టుబడి ద్వారా ఓవరాల్‌గా మనకేమొస్తుంది అంటే ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో గూగుల్ ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా గానీ విశాఖపట్నానికి రావాల్సిన అవసరం లేదు. ఏఐకి సంబంధించిన ఎకోసిస్టమ్ కావచ్చు, డేటాబేస్ గానీ, డేటాబేస్‌లు గానీ, డేటా సెంటర్‌కి సంబంధించిన ఎకోసిస్టమ్ ఆల్రెడీ హైదరాబాద్‌లో గానీ, బెంగుళూరులో గానీ విపరీతంగా ఉంది. సో అక్కడికెళ్ళుండొచ్చు. ఒకవేళ సముద్ర తీరాన్ని చూసుకుంటే చెన్నైకెళ్ళుండొచ్చు. కానీ మన వాళ్ళు చేసిన ప్రయత్నం కావచ్చు, గత 1 ఇయర్ నుంచి చేసిన ఫాలో అప్స్ కావచ్చు, దాంతోపాటు మనకి భూమి కొంచెం తక్కువ ధరలో అందుబాటులో ఉండడం వల్ల కావచ్చు, విశాఖపట్నానికి సహజంగా ఉండే మరికొన్ని అడ్వాంటేజెస్, స్ట్రాటజిక్ లొకేషన్ కావచ్చు, అన్నీ వెరసి ఈ పెట్టుబడి ఇక్కడికి రావడం అనేది ఖచ్చితంగా శుభపరిణామమే. దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యక్షంగా ఎంత ఉపాధి కలుగుతుందనే డిబేట్ కూడా జరుగుతుంది. సో ఈ టాపిక్‌లోకి వెళ్తే ఖచ్చితంగా పీడబ్ల్యూసీ నుంచి వచ్చిన లేటెస్ట్ సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే ఇక్కడ 4 భాగాలుగా ఒకటి సివిల్ వర్క్స్‌కి సంబంధించింది కానీ, తర్వాత ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ కావచ్చు, హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ కావచ్చు, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ వీళ్ళు ఏదైతే డెవలప్ చేయబోతున్నారో ఇన్ హౌస్‌లో వాడుకోవడానికి దానికి సంబంధించిన సెక్టార్‌లో కావచ్చు, అలాగే ప్యూర్ ఐటీ సెక్టార్‌లో కావచ్చు. ఈ 4 సెక్టార్‌కి సంబంధించిన ఉద్యోగాలు కనీసం ఎటు చూసినా 1,80,000 నుంచి 2,00,000 వరకు ఈ పెట్టుబడి పూర్తయిపోయి ఆపరేషన్స్‌లోకి వచ్చే టైంకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అందరూ చాలా వరకు దుష్ప్రచారం జరుగుతున్నట్టు ఇదొక గోడౌన్ కాదు, 200 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి $15 బిలియన్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనే విషయం